కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెను వీళ్లకు సంబంధించి కుపేంద్ర రెడ్డి జేడీయూ నుంచి కుపేంద్ర రెడ్డి ఓటమి చూశారు. యశ్వంతపుర బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయగా ఎల్లాపుర బీజేపీ ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ పోలింగ్ దూరంగా ఉన్నారు. వారిద్దరూ కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిపై చర్యలకు బీజేపీ సిద్ధమైంది. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో హిమాచల్లో సుఖీందర్ సింగ్ సుఖు సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ ఒకటి చిన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటిది పెద్ద షాకు. బీజేపీకి కర్ణాటకలో జరిగినటువంటి షాక్ కంటే, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఎంపీ ఒకటి గెలవాల్సినటువంటి దాంట్లో గెలిచారు. హిమాచల్ ప్రదేశ్లో 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 40 ఎమ్మెల్యేలు, బీజేపీకి 20 మందే ఉన్నారు, 25. అయితే 3 స్వతంత్రులతో పాటు 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్కు ఓటేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి అనూహ్యంగా ఓటమి చవిచూశారు. చెరో 34 ఓట్లు వస్తే టాస్క్లో కూడా బీజేపీ అభ్యర్థికి అవకాశం వచ్చింది. యూపీలో హైడ్రామా, ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే సమాజ్వాదీ పార్టీ చీఫ్ మనోజ్ పాండే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు మరో 7 ఎస్పీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వీరిలో కనీసం 7 బీజేపీకి అనుకూలంగా ఓటేసినట్టు తెలిసింది. ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేశారు. దాంతో పార్టీ అభ్యర్థులు ఆర్ఎస్పీ సింగ్, తేజ్వీర్ సింగ్, అమర్పాల్ మౌర్య, సంగీత బలరాం వీళ్ళందరూ, సుధాంశు త్రివేది వీళ్ళందరూ గెలిచిరు. సమాజ్వాదీ నుంచి జయా బచ్చన్, రామ్జీలాల్ సుమన్ నెగ్గగా అలోక్ రంజన్ ఓటమి పాలయ్యారు. అక్కడ సమాజ్వాదీకి 3 గెలిచేటువంటి బలం ఉన్నా కూడా 2 గెలిచారు. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒకటి, హిమాచల్ ప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా 1 సీటు ఉంటే ఆ 1 సీటు బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఓటమి అలా ప్రభుత్వమే కూలిపోయేటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది. అక్కడ 9 మంది రావాల్సి ఉండేది, 9 మంది బీజేపీకి అనుకూలంగా ఓటేసారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా అనేటువంటి విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎవరైతే 9 మంది క్రాస్ ఓటింగ్ చేశారో వీళ్ళని తీసుకొని బీజేపీ అక్కడ హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో వెళ్తారా లేదా అనేటువంటిది చూడాలి.